బీఆర్ఎస్ నాయకుల రక్తం చెల్లితే పంటలు పండుతాయని సీఎం రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరగనుంది. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రక్తదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతుల కోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే అని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ తెలిపారు. రక్తదాన కార్యక్రమానికి ముందే తెలంగాణ భవన్ చుట్టూ పోలీసులు మోహరించి ఆంక్షలు విధించారు. రక్తదాన శిబిరానికి కూడా ఆంక్షలు పెట్టడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులపై సీఎం వ్యాఖ్యలు ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేసి గోదావరి జలాలను రిజర్వాయర్కు తరలించాలని డిమాండ్ చేశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, మరి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరగనుంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రికి నిన్న మొన్న ధనదాహం ఉంది, ఇవాళ రక్తదాహము అడుగుతున్న నేపథ్యంలో రక్తదాహం తీర్చేందుకే మేము ఏర్పాటు చేస్తామని చెప్తారు. అయితే ఇటు రక్తదాన శిబిరం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేస్తే చుట్టూ మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎందుకు అసలు ఈ కనీసం ఎందుకు ముఖ్యమంత్రికి రక్తదాహం తీర్చేందుకు ఏర్పాటు చేశారు, దీని వెనుక అసలు కారణం ఏందని మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులను చెప్పడం ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఇలా తెలంగాణలో వర్ష ప్రభావం ఉన్నటువంటి వర్షాలు పడతలేవు, రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, మీరు కన్నపల్లి లాంటి పంప్ హౌస్ను ఆన్ చేసేసి రైతులకు గోదావరి జలాలు ఇవ్వించి రైతులకు సంబంధించినటువంటి రైతాంగానికి మొత్తం నీళ్ళు ఇవ్వాలని చెప్పి మాట్లాడితే, ఇలా రైతాంగానికి సంబంధించి ఆ మాటలను ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నట్టే, రైతులకు నీళ్ళు ఇస్తామంటే నీళ్ళ గురించి కాకుండా రక్తం అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రక్తాన్ని, అదేవిధంగా కేటీఆర్ గారు రక్తాన్ని ఇవ్వాలని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రికి నీకు ఎంత రక్తం కావాలో చెప్పాలి, మేము రక్తం ఇస్తాం. ఇలా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో, యావత్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ వేదికగా మేము రక్తం ఇస్తాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 1200 మంది పొట్టలు పెట్టుకుంది. ఒక్కొక్కరు మాంసం ముద్దలవి చచ్చిపోయినటువంటి పరిస్థితులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణలో తెలంగాణ రైతాంగాన్ని కావచ్చు, మిగతా ఏ రంగానికైనా కూడా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వాదుల పక్షాన ఏ ఇబ్బందులు వచ్చినా కూడా నిలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా రైతుల పక్షాన రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వాలంటే, రైతులకు నీళ్ళే కాదు రక్తం కావాలంటే కూడా రక్తం ఇచ్చడానికి ఇలా యావత్ విద్యార్థి లోకం అంతా కలిసి వచ్చి ఇలా ఎన్ని లీటర్ల రక్తం ఇవ్వడానికి కూడా సిద్ధంగా తెలంగాణ భవన్ వేదికగా భారత రాష్ట్రం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇలా రక్తం ఇస్తున్నాం. ఈ రక్తాన్ని తీసుకొచ్చి ఇలా రక్తం తీసుకొని కూడా మీ ముఖ్యమంత్రి ఇంటికి కూడా వస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు ఎంత రక్తం కావాలో ఈడికెళ్ళి రక్తం తీసుకొని మేము ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కాడికి కూడా ఇలా బయలుదేరుతామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. మీకు రక్తం అంటే ఇలా రక్తం అంటే ఇలా మీరు రక్తం చిందించేలా మాట్లాడుతున్నారు. ఇలా ఏ విధంగా అంటే తెలంగాణలో ఇలా ఏ రంగం కూడా ఇలా సంతోషంగా లేనటువంటి పరిస్థితులు, రైతాంగం కావచ్చు, నిరుద్యోగ వ్యవస్థ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ రంగం కూడా సంతోషంగా లేదు. ఇలా రైతుల పక్షాన మాట్లాడిన నాయకులపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుండాలి కనీసం. ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వాక్యాలు ఇలా ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమోటగా తీసుకోవాలి ముఖ్యమంత్రి మీద. ఇలా రక్తాలను పారించాలని ఏ విధంగా మాట్లాడుతుంటే ఒక ముఖ్యమంత్రిగా హోదాలో ఉండే ఆయన ఏ విధంగా మాట్లాడుతారు? ఇలా ఆయన మాటలు చూస్తుంటే ఇలా ఏం జరుగుతుంది? ఇలా క్రైమ్ను ప్రోత్సహించినట్టుంది. ఇలా రక్తం అంటే ఇలా రక్తం తీసి మాట్లాడతాడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండేనా? ఇలా కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చెప్తున్నాం, సుమోటో కేసు
తీసుకొని తక్షణమే ముఖ్యమంత్రి గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడితే ఇలా యావత్ యువత ఏమవుతుంది, ఇలా ఇటువంటి మాటలు మాట్లాడితే నరుకుతామని మాట్లాడతారు, ఆ రక్తం నిందిస్తామంటారు. అంటే ఎటు పోతుంది రాష్ట్రం? అంటే తెలంగాణ రాష్ట్రము ఇలా కొట్లాడి తెచ్చుకొని ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ దేశంలో అగ్రగామిన ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి రాష్ట్రాన్ని ఇలా 3 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాలు అన్ని రంగాలు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. ఇలా రైతాంగానికి కూడా కనీసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితే రైతులు రాజుగా చేయాలంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ అటువంటి కాళేశ్వరాన్ని ఇలా కనీసం కన్నెపల్లి పంప్ ఓపెన్ చేసి రైతులకు నీళ్ళు ఇరా నాయన అంటే నువ్వు రైతులకు నీళ్ళు కాదు మేము రక్తంతో పారిస్తామంటావు. ఏం మాటలు మాట్లాడతావు రేవంత్ రెడ్డి? సిగ్గుందా నీకు? ఒకసారి ఆలోచన చేసుకో. రైతాంగం పక్షం నీకు ఒకవేళ నీకు ఏమైనా మాట్లాడాలనుకుంటే రైతులకు నీళ్ళు ఇచ్చి చూడు. కాకపోతే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవడు ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. నీకు ఎంత రక్తం అంటే అంత రక్తం కూడా ఇవ్వడానికి యావత్ విద్యార్థి లోకం కాదు యువత అంతా కూడా తరలి వచ్చి తెలంగాణ భవన్ వేదికగా రక్తాన్ని ఇస్తున్నాం. ఇదే రక్తాన్ని తీసుకొని కూడా ముఖ్యమంత్రి ఇంటికి కూడా ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాం. ఆ ముఖ్యమంత్రి ఇంటికి బయలుదేరి ఆ రక్తం ఎంత కావాలో ఎన్ని లీటర్ కావాలో చెప్పి మేము ముఖ్యమంత్రి కూడా సమర్పిస్తాం. తక్షణమే పోలీస్ శాఖ కూడా ముఖ్యమంత్రి మీ సుమోటగా తీసుకొని కూడా ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసి తక్షణమే ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, నిన్న మొన్న ధనదాహం ఉందని ముఖ్యమంత్రికి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినారు. ఇవాళ రక్తదాహం అంటారు. ఏంది అసలు ఈ రక్తదాహం? ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటలు హింసను ప్రేరేపించే విధంగా, ఒక తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే చాలా సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం. ఆనాడు కేసీఆర్ గారు ఒక ముందు చూపుతోటి ఇవాళ ప్రాజెక్టులు కడితే ఆ ప్రాజెక్టులు ఇలా అభివృద్ధి అధపాతాలు ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను ఇలా అభివృద్ధి దిశలో భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిన నాయకుడు కేసీఆర్. ఇవాళ అట్లాంటి ప్రాజెక్టులు వాటర్ ఇవ్వండి, రైతుల యొక్క దాహాన్ని తీర్చనని ముఖ్యమంత్రి గారికి బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఇవాళ వాళ్ళకు చెప్తే ఇలా ముఖ్యమంత్రి గారు ఓర్చుకోలేక ఇలా రక్తం ఇవ్వండి, మీ రక్తాన్ని పంచండి అంటాడు. ఇవాళ మా పార్టీ కాదు, మా పార్టీ ఆది నుంచి నేటి వరకు ఆనాడు పోరాటంలో కాబట్టి పరిపాలన కావచ్చు దశాబ్ద కాలంలో ప్రజలకు సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని అందించింది, ఇలా మంచి పరిపాలన అందించింది. ఇవాళ రక్తాన్ని ఇవ్వడానికి ఇలా మా పార్టీ కాదు మా విద్యార్థి విభాగమే ఇవాళ రక్తాన్ని ఇవ్వడానికి మా విద్యార్థి యువ కిషోరులు కావచ్చు సైనికులు కూడా ఈ తెలంగాణ భవన్ చేరుకున్నారు. వారి రక్తాన్ని ఇచ్చి ఇవాళ ముఖ్యమంత్రి యొక్క కళ్ళలో ఆనందం చూడడానికి కూడా మేము సిద్ధం, మా రక్తాన్ని ఇలా దారపడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి యొక్క వాక్యాలు చూస్తూ ఉంటే చాలా దుర్మార్గాన్ని ఇలా నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. వారిపై సుమోటో కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు వారి పరిపాలన చూస్తూ ఉంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడేస్తూ ఉన్నాడు. ఇలా రైతాన్ని అంధకారం పడేస్తూ ఉన్నాడు. ఇలా ఏ రంగం కూడా ఇలా రేవంత్ రెడ్డి పాలనలో ఇలా దుర్మార్గంగా పరిపాలన కొనసాగుతుంది. ఏ రంగం కూడా ఇలా సుభిక్షంగా లేదు. వెంటనే ఆయన వాక్యాలు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ విద్యార్థి లోకానికి, తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ రైతాంగాన్ని కూడా క్షమాపణ ముఖ్యమంత్రి గారు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఒక పక్క విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే కూడా లాఠీ చార్జ్ చేసి రక్తం వచ్చేలా కొడుతున్నారు. స్వయంగా ఒక ముఖ్యమంత్రి రక్తం చిందించాలి, రక్తం చల్లాలే పొలాలకు అని చెప్తా, అంటే రైతుల దాహం తీర్చమంటే ఇవాళ రక్తం తాగుతా అన్న ముఖ్యమంత్రి ఎట్లా చూసారా? ఎందుకు అసలు ముఖ్యమంత్రికి ఈ తరహా వాక్యలు వస్తున్నాయి? ఇవాళ జరుగుతున్న మర్డర్లు కూడా ఈ తరహా అంటే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు కొంత దగ్గరనే ఉంటుంది. ఎందుకు అసలు ఇదంతా? మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి ఒకటే డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారు మీరు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే నీ నాలుగు చీరుతాం. విద్యార్థి విభాగం నుంచి ఒకటే చెప్తున్నాం. చాలామంది తెలంగాణ రాకముందు విద్యార్థులు చాలామంది కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఇది. ఎన్నో మంది ప్రాణత్యాగాలు చేశారు. ఇలాంటి బ్లడ్లకి దానికి భయపడే ప్రసక్తి ఉండదు. మా విద్యార్థులందరూ కలిసి నీకు కావాల్సిన రక్తమే కదా, రక్తం ఇనికి సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులందరూ కలిసి నీ ఇంటికి వస్తారు, నీ రమ్మంటే మీ ఇంటికి వస్తాం. ఒకటే డిమాండ్ చేస్తాం రేవంత్ రెడ్డి గారు, మా బ్లడ్ తీసుకుపోయి నీ రాహుల్ గాంధీ మీద చల్లుతావో, నీ గాంధీ భవన్ మీద చల్లుతావో, లేదా రైతుల పొలంలో జరుగుతావు నీ ఇష్టం. కానీ ఒకటే చెప్తున్నాం, ఇట్లాంటి కారుకూతుల కోసం మాత్రం విద్యార్థి విభాగం నుంచి నీ నాలుగు చీరడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మొన్ననేమో తొండలు వాళ్ళే పేగులు మెడలేసుకుంటా అన్న ముఖ్యమంత్రి ఎందుకు ఇవాళ మళ్ళీ రక్తం అన్నారు? తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇమ్మన్న పాపానికి ఇవాళ రక్తం చిందిస్తా అంటుండా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను బలిగొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎందుకు ఈ తరహా మాట్లాడుతుండు? తెలంగాణ భవన్లో ఏదైనా చిన్న ప్రోగ్రాం విద్యార్థి విభాగం పెడతామంటే పెద్ద ఎత్తున పోలీసులు ఎందుకు మోరిస్తారు? వీడు రేవంత్ రెడ్డి అనేటోడు రక్త పిశాచి.
తొండలీడుస్తూ అంటాడు, పేగులు మెడలేస్తూ అంటాడు, గుడ్లు తీసి గోటీలాడుతూ అంటాడు, ఒకరిని పిర్రలపైన కొడుతూ అంటాడు, నరుకుతా అంటాడు, చంపుతా అంటాడు. ఓ తెలంగాణ ముఖ్యమంత్రివా లేకపోతే రక్తాన్ని తాగి రక్త పిశాచివా నువ్వు? ఒక సైకోలాగా వికారాబాద్లో జరిగిన, షాబాద్లో జరిగిన ఒక సైకోలాగా వివరిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ పోరాటాలపైన, తెలంగాణ సిద్ధాంతాలపైన, ఉద్యమాలపైన అవగాహన లేని నీచుడు వీడు. తెలంగాణ ఉద్యమకారులపైన గన్ను పట్టుకొని తిరిగినటువంటి ఓటుకు నోటు దొంగ వీడు. తెలంగాణ గురించి ఆలోచించే ఆలోచనే ఉండదు. గతంలో వీళ్ళ గురువు రైతులపైన బషీర్బాగ్లో రైతులకు తుపాకీ ఎక్కుపెట్టినటువంటి రైతులను చంపిన చరిత్ర వానిదైతే ఈరోజు రైతుల కోసం రక్తం కావాలంటుండు. విద్యార్థి విభాగం ఈరోజు యావత్ తెలంగాణ నుండి విద్యార్థి విభాగం భవన్కి తయారులొచ్చింది. మా విద్యార్థి విభాగం మొత్తం రక్తం వేయడానికి సిద్ధం ఉంది. రైతులలో పొలాల్లో నీళ్లు కావాలంటే, రక్తం కావాలంటే 100% విద్యార్థి విభాగం రక్తం వేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు రైతుల కోసం ఆలోచించు. రైతు నీళ్లు లేవంటాడు, వర్షాలు పడతలేవంటాడు, కన్నెపల్లి పంప ఓపెన్ అవుతలే అంటాడు. అప్పుడే మళ్ళీ గేట్లు ముయ్యాలంటాడు, గేట్లు తెరవాలంటాడు. వాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. వానికి అర్థం పర్థం ఉండదు. తెలంగాణ పైన పట్టిసీమల నీళ్ళు ఎత్తిపోస్తుర్రా అంటే కిందికి పోతున్నాయి అని అంటాడు. ఫస్ట్ తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ రైతాంగం పైన, తెలంగాణ వ్యవస్థ పైన ఒక అవగాహన ఉండాలి కదా. రైతుల పొలాల్లో నీళ్ళు ఇరా అంటే రైతు కళ్ళల్లో నీళ్లు చూస్తా అంటాడు వీడు. కేసీఆర్ గారు రైతు రాజే కావాలని 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి రైతు పొలాల్లో నీళ్లు తెచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. రైతు కళ్ళల్లో కాదు, రైతు పొలాల్లో నీళ్లు చూడాలని ఆలోచన కేసీఆర్ గారు ఉంటే రైతు కళ్ళల్లో నీళ్లు చూడాలంటాడు. రక్తం పారిస్తామంటాడు. రక్తం కావాలంటే మా విద్యార్థి లోకం రక్తం ఇస్తుంది. రైతు పంటలు పండాలంటే దేనికైనా సిద్ధం. తెలంగాణ కోసం ఎన్ని కేసులకు కూడా వెనకాడలేదు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు కూడా కొట్లాడిన చరిత్ర మా విద్యార్థి లోకానికి ఉంది. ఈ రోజు రైతుల కోసం కూడా అదే విధంగా కొట్లాడతాం. రైతు నీళ్ళు ఇచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, వాళ్ళ తెలంగాణ భవన్లో ఏ ప్రోగ్రాం జరిగినా విద్యార్థి విభాగం ఆర్ద్రం చేసినా పెద్ద ఎత్తున పోలీసులు మోరిస్తున్నారు. వాళ్ళ అదే రేవంత్ రెడ్డి రక్తం చల్లాలని చెప్పిండు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చిన్న చిన్న వాక్యాలు మాట్లాడితేనే జైల్లో పెట్టి, కేసులు పెట్టి జైల్లో వేసిన పరిస్థితి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి తీరు ఎట్లా చూడవచ్చు? ముఖ్యమంత్రికి ఒక స్వేచ్ఛ ఉందా, మిగతా వరకు లేదా? గాంధీయిజంలో గాడ్సేలు చేరినరు. ఇలా గాడ్సేలు గాంధీయిజం పేరుతోటి ఈ విధంగా పరిపాలన చేస్తూ హింసని ప్రేరేపిస్తున్నారు. అరే మేము కాళేశ్వరం నీళ్ళు ఒడిసిపట్టు రైతులకు ఇవ్వమని అంటే ఇవాళ మా రక్తాన్ని వెదజల్లాలంటున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రైతులకు నిజంగా మా రక్తమే కావాలనుకుంటే, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల రక్తం మా రక్తమే కావాలనుకుంటే మేము రక్తం ఇవ్వడానికి ఇలా సిద్ధంగా ఉన్నాం. అదే రైతులు కోరుకుంటే నువ్వు యూరియా ఎందుకు ఇవ్వట్లేదు? యూరియా ఇవ్వకుండా రైతులు హింస పెడుతున్నావు. హింస పెట్టేది నువ్వు, హింసని ప్రేరేపించేది నువ్వు, శాంతి పద్ధతులని విఘాతం కలిగించేది నువ్వు. నీ మాట తీరు, నీ భాష తీరు ఇవాళ తెలంగాణ సమాజం హర్షిస్తలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు మేలు చేసే పని చేయి. కానీ మా రక్తాన్ని కోరుకోకు. మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మాట మీద మేము రక్తం ఇస్తాం. నువ్వు రైతులకు యూరియా ఇస్తావా? యూరియా ఇచ్చే దమ్ము లేదు నీకు. సిగ్గులేని మాట మాట్లాడుతున్నావు. ఇలా నువ్వు మాట్లాడిన మాట ఈ విధంగా ఉంటే మా బాల్క సుమన్ ఏమన్నాడు? సింగరేణిలో జరిగేటటువంటి అన్యాయం గురించి మాట్లాడిండు. వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళ కోసం మాట్లాడిండు. నువ్వు నెల రోజులు జైల్లో పెట్టినావు. ఇప్పుడు నిన్నెన్ని రోజులు జైలు పెట్టాలి? హింసను ప్రేరేపిస్తున్నావు నువ్వు. ఇవాళ యువత మొత్తం కూడా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది రైతుల కోసం. నువ్వేం చేస్తున్నావు? యూరియా ఇవ్వట్లేదు, రైతులు హింస పెడుతున్నావు. వాళ్ళకు రైతు బంధు, రైతు బీమా ఏమి ఇవ్వట్లేదు. సిగ్గు తెచ్చుకొని పరిపాలన చేయి. చేత కాకపోతే రాజీనామా చేసి నువ్వు కొడంగల్ వెళ్ళిపో. ఏదేమైనప్పటికీ తెలంగాణ భవన్లో మరి కాసేపట్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ప్రారంభమైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రికి రక్తదాహం ఉంది కాబట్టి రక్తదాహం తీర్చేందుకు మేము రక్తం ఇచ్చేందుకు సిద్ధం. కానీ రైతులకు దాహం ఉంది, రైతాంగానికి యూరియా అవసరం ఉంది, రైతాంగానికి ఎరువులు అవసరం ఉన్నాయి, రైతాంగానికి విత్తనాలు అవి తీర్చడానికి మీరు సిద్ధమా ముఖ్యమంత్రి? వాళ్ళ గతంలో చిన్న చిన్న మాటలకే జైల్లో పెట్టిన ముఖ్యమంత్రి వాళ్ళ నువ్వు మాట్లాడిన మాటలకు ఎన్నేళ్ళు నేను జైల్లో పెట్టాలంటూ కూడా చిరస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరి కాసేపట్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద రక్తదాన శిబిరం ప్రారంభం కానుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లెవెల్. పంపులు ఆంజనేయ అని చెప్పి వాళ్ళ కేటీఆర్ గారు కన్నెపల్లికి బయలుదేరితే నువ్వు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని పట్టుకొని మిమ్మల్ని నరికి కోసి మీ రక్తాన్ని తెలంగాణ బూయిడి భూమిలో చల్లని చెప్పి మాట్లాడతావా? దానికోసమేనా తెలంగాణ ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది? దానికోసమేనా ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి ఇవాళ కేసీఆర్ గారి రక్తం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నావా?
అందుకనే ఇవాళ మేము బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో మేము రక్తం ఇస్తున్నాం. నీకు ఎంత రక్తం కావాలో చెప్పు, ఇంకా ఇస్తాం. ఇవాళ తెలంగాణలో చాలా ప్లేసుల్లో కూడా రక్తాలు ఇస్తూ ఉన్నారు. వారం రోజుల పాటు రక్తదాన శిబిరం పెడతాం. మీకు ఎంత రక్తం కావాలో చెప్పు రేవంత్ రెడ్డి, కానీ తెలంగాణ రైతాంగానికి మాత్రం నీళ్ళు ఇవ్వాలి. ఇవాళ రక్తం కోసం రైతులను ఎండబెట్టదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మా విద్యార్థి నాయకులు అందరూ కూడా రక్తం ఇస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి నివాసం ఇవాళ జూబ్లీస్కి వెళ్తాం. దయచేసి అందరూ కూడా ఆటోలో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమం కోసం నిరంతరం రైతుల కోసం కొట్లాడుతున్న మన పెద్దలు మన శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ గారికి, మన మాజీ ఎమ్మెల్యే ఆనందన్న గారికి, ఇక్కడ కొన్న విద్యార్థి నాయకులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, సీనియర్ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. దయచేసి అందరు కూడా బ్లడ్ ఇవ్వాలి. రాసుకున్న వాళ్ళు అందరూ కూడా బ్లడ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి మనం బయలుదేరి ముఖ్యమంత్రి గారికి ఇవాళ జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి ప్యాలెస్కి వెళ్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రక్తదాహంతో ఇవాళ వెంపర్లాడుతున్నాడు కాబట్టి వారికి రక్తం ఇచ్చే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ. రక్తమిస్తున్నాం రేవంతో, రైతులకు నీళ్లు ఇవ్వు రేవంతో. 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 రైతులకు నీళ్లు, రేవంత్ రక్షణ, రైతులకు నీళ్లు, రేవంత్ తీసుకో, రైతులకు నీళ్లు ఇవ్వు. రక్తం తీసుకో, రైతులకు నీళ్లు ఇవ్వు. రక్తం తీసుకో, రైతులకు నీళ్లు ఇవ్వు. రక్తం తీసుకో, రైతులకు నీళ్లు ఇవ్వు. రేవంత్కు రక్తం, రేవంత్కు రక్తం, రైతులకు నీళ్లు. 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 ఇదిగో మా రక్తం, రేవంత్ నీళ్లు. ఇదిగో మా రక్తం, ఇదిగో మా రక్తం, ఇదిగో మా
నాయకుల రక్తం చల్లితే పంటలు పండుతాయని సీఎం రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్వీ నాయకులు నిరసన తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్కు తరలివచ్చారు. రైతుల కోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే అని బీఆర్ఎస్వీ నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై సీఎం వ్యాఖ్యలు ఉన్నదాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేసి గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో లైవ్ చూస్తున్నాం. బీఆర్ఎస్వీ నాయకులు రక్తదానాన్ని చేస్తున్నారు. డాక్టర్లు వారి నుంచి రక్తాన్ని స్వీకరిస్తున్నాము. అయితే బీఆర్ఎస్ నాయకులు రక్తం చెల్లితే పంటలు పండుతాయని సీఎం రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రస్తుతం బీఆర్ఎస్వీ నాయకులు నిరసన తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. రేవంత్ కు రక్తం రైతులకు నీళ్లు 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 బీఆర్ఎస్ నాయకుల రక్తం చెల్లితే పంటలు పండుతాయని సీఎం రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్వీ నాయకులు నిరసన తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. రైతుల కోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే అని బీఆర్ఎస్వీ నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై సీఎం వ్యాఖ్యలు ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేసి గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించాలని డిమాండ్ చేశారు.